హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పబోతున్నాను. మన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి అయితే మేము మా ఫ్యామిలీ వెళ్ళాము. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు విషయం తెలిసింది, శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దర్శించుకునే ముందు మనం ఇంకొక ఆలయం దర్శించాలంట. ముందు అక్కడ దర్శించిన తర్వాతే మనం వరాహలక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శించాలండి. మీలో ఎంతమందికి తెలుసు? అయితే ఆలయం గురించి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈ ఆలయం మన కాలభైరవ స్వామి ఆలయం. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి 3 కిలోమీటర్ దూరంలో అడవిలో ఉంటుంది. వెళ్ళే దారంట చాలా యూనిక్గా ఉంటుంది. అలాగే ఇక్కడ మట్టి పుట్టలు చాలా ఉంటాయి. 2 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళాలి. కారు కానీ బైక్ కానీ వెళ్ళడానికి ఇక్కడ లేదు. ఎందుకంటే ఇదంతా అడవిలో ఉంటాం కాబట్టి అడవి శాఖ వాళ్ళు దీన్ని కంట్రోల్ చేస్తున్నారు. సో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అందరూ ప్రశాంతంగా నడుచుకుని వెళ్ళిన తర్వాత మన కాలభైరవ స్వామి టెంపుల్ అయితే కనబడుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో మనకి చాలా దేవీ దేవతలు అయితే దర్శనమిస్తూ ఉంటారు. అలాగే మనం ఏ కోరినా వెంటనే నెరవేర్చే మన బుజ్జ గణపయ్య, మనకి ఎంతో ఇష్టమైన ఆ శివయ్య దర్శనం అయితే ఇక్కడ చాలా బాగా జరిగింది. అలాగే శివయ్యతో పాటు ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి కూడా మనకైతే దర్శనమిస్తూ ఉంటారు. చుట్టూ ఎత్తైన కొండల మధ్యన ఈ కాలభైరవ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. మేము మా ఫ్యామిలీ అయితే కాలభైరవ స్వామి దర్శించుకుని ఆ తర్వాతే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి అయితే వెళ్ళాము. అలాగే ఇక్కడ వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, కానీ ఇక్కడ చాలా రిక్వెస్ట్ చేసి అడిగి మరీ తీశాను. ఈ ఆలయం అయితే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:30 ఉంటుంది. మీరు ఎవరైనా వెళ్ళాలంటే ఆ టైంలో వెళ్ళండి. అలాగే కాలభైరవ స్వామి దర్శనం అయితే చేసుకోండి. అలాంటి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే మీరు వెంటనే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.